దేవుడి దయ వలన, దయ వలన కోటి సహాయ సహకారాలు, స్పాన్సర్ సహకారంతో ఈరోజు ఆ మోర్చకు దూరంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నేను వచ్చిన కొత్తలో ఏదో బుక్స్ చదువుతా ఉంటే, డైలీ రిఫ్లెక్షన్ అవి చదువుతా ఉంటే నాకు అర్థమయ్యేది కానీ ఏది క్లారిటీ వచ్చేది కాదు నాకు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సోపానాలు సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు నాకు డైలీ రిఫ్లెక్షన్ క్లారిటీగా, లిటరేచర్ క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అర్థం చేసుకొని చేసే ప్రోగ్రాం కాదు, పనిచేస్తూ ఉంటే అర్థమైంది ప్రోగ్రాం. సో ఇవాళ డైలీ రిఫ్లెక్షన్ కూడా చిన్నపిల్లల మనస్తత్వం, స్వార్థపూరిత లక్షణాలు, నేను నాది నా యొక్కన్న భావన, ఇవన్నీ కూడా జబ్బు లక్షణాలే. ఏదో చందమామ వస్తే భోంచేస్తాను అని చిన్నపిల్లగాడు మారం చేసినట్టు ఒక నాలాంటి జబ్బు పడ్డ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఆ చందమామ రాదు నేను భోంచేయను అన్నట్టుగా మూర్ఖంగా కూర్చునే మానసిక స్థితి. అదే ఇతర సామాన్యులు, జనరల్ మనుషులు వయసు వచ్చినాక చందమామ రాదని వాళ్ళకి అర్థమైంది, కానీ నాకు అర్థమైంది. కానీ చందమామ వస్తేనే తింటారని కూర్చునే చైల్డిష్ మెంటాలిటీ అది నాకు పుట్టుకునించే ఉంది, ఆల్కహాల్తో ఏం వచ్చేది కాదు. సో ఈరోజు టాపిక్ వచ్చి సరెండర్ ఇస్ ది కీ టు సోబరేటీ. ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే నా సొంత అనుభవంలో నేను తాగే రోజుల్లో చివరి 6 సంవత్సరాలు తాగుడు మానుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాను. ఎంతైతే తాగుడు మాందాము, తాగుడు ఆపేద్దామని ప్రయత్నించానో అంత ఎక్కువగా తాగాను. సో మాలలు వేసుకున్నాను, ఒట్లు వేసాను, ప్రమాణాలు చేశాను, అభిషేకాలు చేయించుకున్నాను, ఇంజక్షన్లు చేయించుకున్నాను. ఏది కూడా నాకు 1 రోజు 2 రోజులు 3 రోజులు తర్వాత మళ్ళీ తిరిగి తాగటం నాన్ స్టాప్ గా. ఎన్నాడు తాగుతానో తెలియదు, ఎప్పుడు ఆపుతానో తెలియదు. సో అటువంటి పరిస్థితిలో త్రాగుడు ఆపటం అనేది ఇంపాసిబుల్. త్రాగుడు ఆపినా నేను మనశ్శాంతిగా ఉండలేను. ఆ మనశ్శాంతి అనే పదం కూడా నాకు తెలియదు, తెలవదన్న సంగతి కూడా తెలియదు. ఎందుకంటే నేను ఊహ రాకముందు నుంచి కూడా ఎప్పుడు ఏదో తెలియని అతి పిరికితనం, అలజడి, ఓవర్ థింకింగ్, అత్యుత్సాహం, నిరుత్సాహం, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి నేను ఎఫెక్ట్ అయిపోయాను. అది ఎందుకు అయ్యాను, ఎలా అయ్యాను, నా చెల్లెళ్ళు ఎందుకు కాలేదు, నా చాలా మంది ఎందుకు కాలేదు, నేను ఎందుకు అయ్యాను అనేది ఈ 12 సోపానాలు ఆచరణ చేస్తూ పోతున్నప్పుడు నా జబ్బేంటో నాకు తెలుసుకుంటూ వచ్చాను. అప్పుడు నాలో ఆ తొందరపాటుతనము, నన్ను నేను సెల్ఫ్ కండమ్ చేసుకోవటము, ఇతరుల మీద నిందించటము, ఇవన్నీ కూడా తగ్గిపోతూ 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 వచ్చాయి. సో రిహాబ్కి వచ్చినప్పుడు పుస్తకాలు చూస్తే త్రాగుడు మానుకోవడానికి ఏం చేయాలరా నిజమైనగా చూసుకుంటూ వస్తే బిగ్ బుక్ లో మొత్తం సోపానాలు మొత్తం దేవుడే ఉంది. ఆ మొదటి సోపానం మొదటి భాగంలో నేను ఆల్కహాల్ మీద శక్తిని ఒప్పుకున్నాను. ఆ ఆల్కహాల్ అనే పదం అక్కడే ఉంది, ఇంకా లేదు. నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఆ పుట్టుక నుంచే నాకు జీవితం బుస్సు. చిన్నప్పటి నుంచి నడుపుకోవడం చేత కాదు. ఎప్పుడు ఏదో తెలియని పాలుగాలిన పిల్లిలాగా, ఏదో పోగొట్టుకున్నోళ్ళలాగా ఉంటాను. ఏదైనా నిబద్ధతగా ఒక పని చేశారంటే 2 రోజులు చేస్తారు, 3వ రోజు చేయను. స్కూల్ ఎగ్గొట్టడం, స్కూల్ పోయిన పంతులు కొడతాడని భయం, పోకపోతేనే ఇంటికాడోళ్ళు కొడతారు, ఇదొక భయం. చివరికి తాగితే భయం, తాగకపోతే భయం అన్నట్టు ఈ చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా చండాలంగా చేస్తానని భయం, ఏ పని చేయకుండా వరకు కూర్చుంటే ఎట్టని అది ఒక భయం. ఏదో పని చేస్తాను,
చేయబోయే ముందు ఐ కెన్, ఫెయిల్ అయినాక ఐ కాంట్. ఈ విధంగా రెండంచుల కత్తితోటి నా జీవితాన్ని సక్రంగా నడుపుకోవటానికి కావలసిన శక్తి నాకు 3వ సంవత్సరం వయసప్పుడే మరుగున పడింది. దాన్నే స్పిరిచువల్ బ్యాంక్రప్ట్ అంటారు. అది ఎందుకు జరిగింది అదేంటో నాకు తెలియదు. కానీ ఏదో తెలియని అయోమయం, గందరగోళంగా ఇంచుమించు నాతో నేను ఘర్షణ, ఇతరులతోటి సంఘర్షణ, ఏదో గెలవాలన్న తాపత్రయం, అందరు నన్ను ఓడిస్తున్నారన్న లోకమంతా రాంగు, ఐ యామ్ రైట్, కాసేపేమో ఐ యామ్ రాంగు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. జీవితంలో అందరూ ముందుకు ఎదుగుతున్నారు. మా అమ్మగారు అంటుండేవాళ్ళు, అరే ఇటు చూసినోళ్ళు అటు బాగుపడుతున్నారా అని. రెండోది, నేనేమో రోజు రోజుకి నాశనం అయిపోతున్నాను. ఎవడు కావాలని నాశనం కాదు, నేను బాగుపడాలనే కోరుకునేవాడిని. కానీ నా ప్రయత్నం పని చేయలేదు. 2 మమ్మ అనేది చెట్లలో సెంటు భూమి లేనివాడు కూడా కూలీనాలు చేసుకుంటూ పెళ్ళాం పిల్లతో శుభ్రం పోతున్నాడు రా, నీకేం కరం పట్టిందిరా అంటూ ఉండే. నిజమే, నా కళ్ళ ముందు చదువు లేని వాళ్ళు, దేనికి పనికిరారనేది ఏం లేదు కదా, దేనికి పనికిరాని వాడు అంటే నేనే. కానీ నా దృష్టిలో అందరూ పనికి మాలినోళ్ళు కదా. కామన్ మ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా పోతున్నారు. నేనెందుకు దీనమ్మ జీవితం రోజు రోజుకి నాశనం, రోజు రోజు. ఆల్కహాల్ వచ్చేసింది, ఆ కాత్రి మొత్తం కవర్ చేసింది. ఈ విధంగా ఆల్కహాల్ ఆపటానికి ఏంట్రా సొల్యూషన్ అని చూస్తే దేవుడే. మాకన్నా ఉన్నతమైన శక్తి తిరిగి ఆరోగ్యవంతులు చేయగలదు నమ్మకం ఏర్పరచుకున్నాము. నా ఇచ్చిన నా జీవితాన్ని అప్పచెప్పేసాము. నైతిక స్థాయిని గురించి నిశ్చితంగా నిర్భయం పరిశీలించుకున్నాము. మళ్ళీ 5 వచ్చేసి మాలోని తప్పులు, నిజ స్వభావాన్ని దేవుని ఎదుటను మాకు మేము గాను మరియు మరి ఒక మనిషి. మళ్ళీ 6 దేవుడు, 6 దేవుడే, 7 దేవుడే, మళ్ళీ 11 దేవుడే, 12 దేవుడే. గతిమ సోపానంలో కూడా 8, 9, 10లో కూడా దేవుడు ఉంటాడన్న సంగతి నాకు తెలియదు. అక్కడ పదం లేదు, దేవుడి పదం. తీరా చూస్తే ఆ దేవుడు అంటే ఏంటి అంటే, దేవుడు నా మొదటి శత్రువు. ఎందుకంటే తాగుడు మానుకోవడానికి దేవుడిని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా దేవుడిని ఆశ్రయించేవాడినో ఏక రాకముందు నాకు తెలుసు. ఇక ఇసుకు పుట్టి దేవుడిని బండబూతులు తిట్టేవాడిని, చెడు బూతులు తిట్టేవాడిని, ఇంకా ఎక్కువ తాగుతునేవాడిని, చాలా ఘోరమైన పరిస్థితులకు నెట్టబడేవాడిని. ఆ సమయంలో దేవుడే నన్ను ఇలా చేస్తున్నాడు, దేవుడే నా మొదటి శత్రువు, దేవుడి పటం చూడాలంటే భయం, దేవుడిని తలుచుకోవాలంటే భయం, తలుసుకోకుండా ఉండలేను, తలుసుకుంటే ఓ బాధ, తలుసుకోకపోతే ఓ బాధ. ఈ విధంగా నరకప్రాయంగా అనుభవిస్తూ తాగుడు మానుకోవడానికి దేవుడు సాయం చేయడు, మాలలు పని చేయలేదు, ఏది పని చేయలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, రేపు మా అంతా, ఎల్లుండి మా అంతా ఈ భావాలు వదిలేసి ఓ రోజు అనిపించింది, అరే నాయత్రవా, మనిషికి మనిషి అబద్ధం చెప్తాడు, మనిషికి మంచి శత్రువురా, నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే అబద్ధాలు చెప్పుకుంటావు. రేపు మానేస్తా, సంక్రాంతిని మానేస్తా, పండగ మానేస్తా, నీ బొందం మానేస్తావు. ఓ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, నువ్వు తాగుడు లేకుండా బతకలేవు. తాగుడు నిన్ను చంపేసేది మాత్రం ఖచ్చితంగా. సాగుడు నిన్ను తీసేసింది, నిన్ను ఆరోగ్యం తీసేసింది, అంతర్గతంగా చాలా తీసేసింది, బహిర్గతంగా అన్ని తీసేసింది. వాల్యూస్, ఫ్యామిలీ పోయింది, అన్ని పోయినాయి. రోడ్ల మీద తిరుగుతున్నాను. పరిస్థితి ఏంటంటే, అతి తొందరలో యూ కెన్ డెడ్ విత్ ఆల్కహాల్, వితౌట్ ఆల్కహాల్. తాగినా తాకపోయినా తొందరలో చచ్చిపోతావు. తాగకుండా ఉండలేవు, తాగుతూ ఉండలేవు. అది మా పరిస్థితి. సరే, సత్యదేదో సత్యం దరిద్రం బద్ది. ఆ తాగేదేదో సత్యదేదో తొందరగా చచ్చిపోతే దరిద్రం బద్ది, కానీ తాగుడు ఎక్కువ చచ్చిపోవడానికి కూడా తాగుతూ వచ్చాను. ఆ సాగు కూడా రాలే. సూసైడ్ అటెంప్ట్ చేయడానికి నాకు పవర్ సరిపోయేది కాదు. ఆలోచనలు వచ్చాయి కానీ పవర్ సరిపోయేది కాదు. అలాంటి ఆ కుర్తి తొట్టెలో నీళ్ల తొట్టులో ఇలకబడి అది మునగలేదు, ఒడ్డుకు రాలేదు. సాగు బతుకుల మధ్య కొట్టగాడినట్టు నేను కూడా అలానే కొట్టకలాడా. ఆల్కహాల్ లేకపోయినా, ఆల్కహాల్ ఉన్నా కూడా.
సో ఈ విధంగా కొట్టుకులాడుతూ ఉంటే రియాబ్కి వచ్చినప్పుడు ఆ పుస్తకం చూసినప్పుడు అంతా దేవుడే ఉంది. ఆ దేవుడు నా మనసు మాల వేసుకుని కూడా మాల వేసుకున్నాను. అందుకని దేవుడు నాకు కక్ష పెట్టాడు. అప్పుడు నాకు అక్కడ ఏ స్లోగన్స్ లో రాసి ఉండేది దేవుడి దేవలు మాత్రమే అని. ఏం దేవుడి దేవలు నా బొందలో దేవుడి దేవలు, దేవుడే నా శత్రువు. ఇది వీళ్ళందరికీ దేవుడి దయ ఉందిగా నాకు లేదనేది ఒక రకం. తర్వాత ఇక దేవుడు పటాలు పాల్గొట్టాను, తిట్టాను. ఒక రోజు ఎందుకు ఆలోచన వచ్చింది, దేవుడా తాగుడు నుంచి దూరంగా ఉంచు అంటే, ఎలా దూరంగా ఉంటావురా, మాలేసుకొని కూడా తాగావు, 24 గంటలు తాగావు, పెళ్లిపేటల మీద కూర్చొని తాగావు, అసలు గంట సేపు ఆల్కహాల్కు దూరంగా ఉండటం అనేది నీకు నచ్చదు. అలాంటిది ఆల్కహాల్ ఆపేసినట్టు మనశ్శాంతిగా ఉండలేవు. ఇది నీకు లేదు, సోబరైటీ లేదు అనేది ఒక రకమైన ఇది. అప్పుడు కానీ నేను అందరిలాగా ఓపెన్ షేరింగ్ చేస్తూ ఉన్నాను, పుస్తకాలు చదువుతా ఉన్నా, దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నా. ఏదో ఆమోదం భూషణ్ చెయ్యికి పట్టుకుంటే చెయ్యి జారిపోయినట్టు నా యొక్క దేవుడిని ఆశ్రయించడం అనేది ఆ ఫీల్ అవుతూ వచ్చింది. ఆశ్రయిస్తున్నా కానీ ఉపయోగం లేదని అర్థమవుతుంది. అప్పుడు నేను ఏదో అందరూ షేరింగ్ చేస్తున్నారు, నేను షేరింగ్ చేస్తున్నా. ఏదో తెలియని జీవితంలో నాకు నిజం మాట్లాడటం అలవాటు లేదు అసలు. బై బర్త్ ఐఎమ్ నిజం మాట్లాడటం నాకు పరమసహ్యం. అలాంటి వ్యక్తిని షేరింగ్ చేయటం వల్ల ఆల్కహాల్ రిహాబ్‌లో లేదు కాబట్టి నా మెదడులో, నా శరీరంలో ఏదో ఒక పుట్టే పుడుతుంది. అది ఏందో నాకు అర్థం కాదు. కానీ ఐ నీడ్ ఇట్. ఐ లవ్ అంటారు కూడా. అది నా నిజమైన అవసరము. నా శరీరానికి, మెదడుకి, హృదయానికి అన్నిటికి కూడా, నరాలకి అన్నిటికి కూడా నిజమైన అవసరం. ఓపెన్ షేరింగ్ చేస్తుంటే పుట్టే ఎనర్జీ. అది నన్ను ముందుకు నడిపిస్తుందన్న సంగతి నాకు చానాళ్ళు తెలియదు. అప్పుడు మా అమ్మగారు మా అమ్మగారు ఒకరోజు వచ్చారు. నేను కూడా ముందు మానుకుంటారన్న చిన్న నమ్మకం, చిన్న చిన్న హోప్స్ వస్తుంది. ఒకరోజు భగవంతుడిని అన్నా, అయ్యా దేవుడా, మనసులో సంభాషించుకున్నాయా, ముందు మానిపించు అంటే నువ్వేం మానిపించలేదు. ఆ బాధలు తట్టుకోలేక, రోడ్డు మీద పడుకోలేక, గుండె మంట, కడుపు మంటలు తట్టుకోలేక నిన్ను తిట్టాను, నీ పటాలు బాలగొట్టాను, కానీ నాకేం పని నీ మీద, నువ్వు పెద్ద పవర్ఫుల్, నేను ఒక వేస్ట్ నా కొడుకుని, నిన్ను తిట్టి నేనేం బాగుపడతాను, అంత మించి నాకేం లేదు నాయన, నీ దండం పెడతాను, నన్ను క్షమించని వేడుకున్నాను. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, నిన్ను కూడా దేవుడు తాగుడుకు దూరం ఉంచడానికే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, లేకపోతే ఎందుకు తీసుకొస్తాడు అంటే, నిన్ను దేవుడు క్షమించాడు, అందుకే తాగుడు లేని జీవితం ఇవ్వటానికి తీసుకొచ్చాడు. అప్పుడు వచ్చింది చిన్న లిటిల్ బిట్ ఆఫ్ హోప్. ఈ లిటిల్ బిట్ హోప్స్ అన్ని కూడా ఓపెన్ షేరింగ్ చేయటం, థాట్స్ అండ్ ఫీలింగ్స్ రాయటం, షేరింగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా నాకు బాగా నిజాయితీగా చేస్తున్నా. పుస్తకాలు చదువుతున్నా, దేవుడిని ఆశ్రయిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. కానీ ప్రతిరోజు దేవుడా ఈ రోజు ముందుకు చుక్కు దూరం ఉంచని అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, అందరూ అడుగుతున్నారంట. నేను కూడా అడుగుతూ వచ్చాను అంతే. అయ్యో, ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నా అంతే. అలాగా నెల 15 రోజులు, 2 నెలల తర్వాత మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు వచ్చి బయట కూర్చుంటే, అమ్మా నేను కూడా భవిష్యత్తులో ముందు మానేస్తానమ్మా, ఇంక తాగను, బయటకు వచ్చి బాగుంటారమ్మా అని సింపుల్ గా 2 మాటలు చెప్తే, మా అమ్మ అంటే నాకు భయం అస్సలు, దడ. అసలు ఆ మాటలు కూడా కూడగట్టుకొని పలికా. అప్పుడు మా అమ్మ అంది, అరే వాళ్ళందరూ మనుషులు రా, మానవ జాతికి సంబంధించిన వాళ్ళు చిన్నప్పటి నుంచి పద్ధతిగా పెరిగారురా, ఒక వయసు వచ్చాక తెలుసో తెలుగు ఆల్కహాల్కి బలయ్యారు, ఇక్కడికి వచ్చి తప్పు తెలుసుకొని వాళ్ళు తాగుడుకు దూరంగా ఉన్నారు. కానీ నువ్వు అట్ట కాదురా, 3 ఏళ్ల వయసు కాడ నుంచి, అంబాడే వయసు కాడ నుంచి నువ్వు పెద్ద రాంగురా, నువ్వు పెద్ద తప్పుటోడివిరా, అవునా కాదా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని నీ బతికేంటో. నేనేదో ఇంకా 2 పిల్లలు ఉన్నారని బతికాం, కానీ నిన్నెవడు తట్టుకుంటాడు రా బాబు, నువ్వు పెద్ద ఇది చెప్పేసి వెళ్ళిపోయి. అప్పుడు దాకా నాకు ఏదో చిన్న చిన్న లిటిల్ బిట్ ఆఫ్ హోప్స్ మొత్తం చచ్చిపోయినాయి. అప్పుడు నేను
భగవంతుడిని ఇంట్లోకి వచ్చి అమ్మ అందరికి పని చేస్తుంది, నాకు పని చేయదు. హార్ట్ఫుల్ గా ఆలోచిస్తే ఇది నాకు పని చేయదు. ఏదో పైపైన మెరుగులు ఏదో మాలేసుకున్నప్పుడు మానేస్తానని హోప్ ఏదో చిన్న చిన్న ఆ తీర్మానాలే కానీ నిర్ణయాలు కాదు. ఇది ఇది సరైన బిలీఫ్ సిస్టమ్ కాదు. మా అమ్మ చెప్పింది కాబట్టి ఇక నేను మందు మానుకోలేను. ఇది నాకు పని చేయదు. తాగుడు మానుకున్నా ఒక క్షణం కూడా నేను స్థిరంగా ఉండలేను. మానసిక ఏదో తెలియని అదేంటో కూడా తెలియదు. ఆ గజ్జి కుక్కలాగా లోపల ఆ పల్లెటూరులో జొన్నసేలో రేగు డబ్బాలో రాళ్ళు వేసి ఊపుతుంటారు, పెట్రోల్ వేసిపోతాను. అలా కొట్టుకుంటూ ఉండేది లోపల. నాకు ఎప్పుడు ఒక క్షణం తేలిక లేకుండా, ఎప్పుడో ఆదిమర్చి నిద్రపోయినప్పుడు ఎప్పుడైనా పోయేదేమో కానీ అలాంటి స్థితి. అప్పుడు నేను 8 రోజులు ఒక మట్టి తిన్న పాములాగా పూర్తి నిస్సహాయత. మానవ వనరులు ఘోరంగా విఫలమయ్యాయి. ఏ మాత్రం కూడా శక్తిహీనత, అదే మా సందిగ్ధావస్థ. ఎంత నీతిగా బతుకుదాం అనుకున్నప్పటికీ బుస్సు ఆ శక్తి అక్కడ లేదు. అదేంటో నాకు అప్పుడు తెలియదు. నేను మాత్రం అదేంటో తెలియదు. బటర్ ఫ్లాప్ క్యాండిడేట్. అందరికి పనిచేయచ్చు, పని చేయొచ్చు. నేను మాత్రం బయటికి వెళ్ళగానే 24 గంటలు కూడా సోబర్గా ఉంటానో లేదో తెలియదు. నా పక్కన 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 10 సార్లు రియాబ్ పదే పదే వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రాగానే నేను కూడా వాళ్ళన్న రియాబ్ పదే పదే వస్తున్నారు. నేను ఆ బతుకు కూడా లేదు. తాగుతాను, చచ్చిపోతాను. అప్పుడు నిజంగా 2 నెలలు రిహాబ్లో ఉన్నప్పుడు అందరితో కలగలిసిపోయేవాడిని. 8 రోజులు మట్టి తిన్న పాములాగా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఎవరు పలకరించినా హాయ్ అంటే హాయ్ అనేవాడిని, అనేవాడిని. ఎందుకని అమ్మ రోజు గలగల బాగుతుంటా, ఇప్పుడు ఎదురు ఎట తయారయ్యావి దాన్ని అందరు అడుగుతుంటే సర్లే అనేవాడిని. ఎందుకు? బయటకు వెళ్తాను, తాగుతాను, చచ్చిపోతాను. బయటకు వెళ్తాను, తాగుతాను, చచ్చిపోతాను. ఏనా పని చేయదు. ఎట్టని చచ్చేవాళ్ళమే కదా. ఎదుగో పొరపాటున వచ్చాం, దోవదప్పెడికి వచ్చాం. ఏనా పని చేయదు. దేవుడు నాకు సాయం చేయడు. దేవుడి సాయం చేస్తాడంటే నమ్మబుద్ధి కాదు. కానీ దేవుడిని ఆశ్రయిస్తే ఏదో కొంచెం ఏదో కొంచెం ఆరోగ్యవంతులకో, మంచి వాళ్ళకో, బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ ఉండోళ్ళకో ఇది పని చేస్తుంది. కానీ నా అలాంటి వేస్ట్ క్యాండిడేట్లు పని చేయదు అనేది అనుకున్నప్పుడు నిజంగా శూన్యంలో చూసినట్టు నిజమైన జీవితంలో శూన్యము అనే దాంట్లో పూర్తిగా ఇంకైపోయా. అది ఊహరాకుండా పడిపోయాను. ఇది అట్టడికి వెళ్ళిపోయాను. ఏదో బావిలోకి బిందె వదిలితే అది చివరికి నేల కడుక్కుపోయి ఆగిపోయినట్టు ఆ శూన్యంలోకి అడుక్కి వెళ్ళిపోయి జీవితంలో ఆశ అన్న పదాన్ని పూర్తిగా డెడ్ అయిపోయింది. అప్పుడు 8 రోజులు ఏదో తింటున్నాను యాంత్రికంగా. ఇలా కాదు రేపు బయటికి పంపిస్తారులే, తాగుతాము సత్తాము, ఎందుకు మనకి అని చెప్పేసి ఉన్నా. అప్పుడు ఒక ట్యూటరు లెసన్ చెప్తున్నాడు ఉదయం 11 తాత్కాలికంగా ఆల్కహాల్ దూరంగా ఉండటానికి రీహాబ్లో ఆల్కహాలిక్స్ అనానిమస్ పనిచేస్తుంది. కానీ ఆల్కహాలిక్స్ అనానిమస్ లో ఉంటూ శాశ్వతంగా ఆల్కహాల్కు దూరంగా ఉండాలన్నా, ప్రయోజనకరమైన బ్రతకాలన్నా కూడా భగవంతుడు ముందు సంపూర్ణ శరణాగతి అనేది ముఖ్యము. అది లేనిది, ఆ భగవంతుడు సహాయం సంపూర్ణంగా మన జీవితంలో లేనిది, అదంతా కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని అన్నాడు. అని ఆ లెసన్ చెప్తున్నాడు. శరణాగతి అనే పదం మీద ఆయన లెసన్ చెప్తున్నాడు. నేను వెనక బెంచ్లో కూర్చొని కుర్చీలో కూర్చొని ఏదో జీవితంలో ఆశ రేపెళ్ళిన చచ్చేవాడు ఎట్లా ఉంటాడు అలాంటి పరిస్థితులు ఉన్నా. అప్పుడు ఎప్పుడైతే ఈయన లెసన్ చేయటం విన్నానో పక్కన ఒళ్ళంతా గగురు పొడిచింది. ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాను. ఏం చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి కాన్సన్ట్రేషన్ చేశా. వింటం మొదలుపెట్టి నా చేతిలో ఆ పుస్తకం కూడా ఉంది. దైనిక చింతనలో ఒక పేజీ అది. అప్పట్లో దైనిక చింతన పుస్తకాలు వేరే ఉండేవి. అంటే మ్యాటర్ ఒకటే, అప్పుడు ఒకటే. అది ఎక్కడో ఉంది, శరణాగతి గురించి ఉంటుంది అందుట్లో.
ఫస్ట్ ఇండెక్స్ లో చూస్తే తెలుసుకోవచ్చు. అప్పుడు బాగా విన్నా, శరణాగతి, భగవంతుడి నుంచి శరణాగతి. అయినా హోప్ లేదు. కానీ అప్పుడు నేను చిన్నంగా పోయేసి బాగా ప్రిపేర్ అయ్యా. ఏదో తాగాలని కోరిక పుడితే ఎక్కడ తాగాలి, డబ్బులు ఆడ పుట్టించాలి, ఎక్కడ సీక్రెట్ తాగాలి, డబ్బులు ఇంట్లో వాళ్ళు అడిగితే ఇవన్నీ ఎలా ప్రిపేర్ అవుతాను. నా తాగుబోతు బుర్ర ఉంటుంది కదా, ఆ బుర్ర శరణాగతి కావాలి, శరణాగతి కావాలి, శరణాగతి కావాలి, దేవుడా ముందుకు దూరం ఉంచు, అడుగుదాం అడుగుదాం అని బాగా అదే ధ్యాసలో తినేటప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు. మరుసటి రోజు పొద్దున్నే శుభ్రంగా లేచి స్నానం చేసి ఆ బొట్టు పెట్టుకొని నా ఇష్టదైవం ముందు కూర్చొని నేను మోకాళ్ళ మీద కూర్చొని తల నేల కానిచ్చి అప్పుడు దాకా ఏంటంటే భగవంతుడు నా జీవితంలో ముందు తీసేయి అని అడుగుదామని ప్రిపేర్ అయ్యా. ఎప్పుడైతే నేను ఆ పొజిషన్ లో కూర్చున్నానో అడగలేకపోయా. నేను భగవంతుడిని అడిగింది ఏంటంటే, భగవంతుడా, ఆవిడ ఆపేసిన ఉపయోగం లేదు, మనశ్శాంతి, నేను దేన్ని నమ్మను, ఎవరితోటి కలిసి ఉండలేను, అందరితో న్యూసెన్స్లు, ఇంట్లో గొడవలు, ఈదులో గొడవలు, ఆ ఆ ఆ గ- ఆ- ఆ పూర్తి ఓటమి, యాడి చూసిన అవమానాలు, ఈ నేరాలు, ఆ మనశ్శాంతి ఉండదు. ఆ మనశ్శాంతి అనే పదం నాకు చెప్పరకు చేసినా తెలియదు, అది ఒకటి ఉంటుందని తెలియదు, అది అనుభవిస్తుంటే తెలుస్తుంది ఈరోజు. ఇవన్నీ కూడా అప్పుడు కూర్చొని నేనేంటో నాకే తెలియదు, నేను ఒక అయోమయం, గందరగోళం. తాగుడు ఆపేసినా ఉపయోగం లేదు, నా జీవితం తాగుడు ఆపేసినా సక్రంగా నడుపుకోలేను, ఎందుకంటే సర్వం పోగొట్టుకున్నా. బిగ్ బుక్ లో డాక్టర్ గారి అభిప్రాయంలో ఉంటుంది క్లియర్ గా, తాగుడు ఆపేసిన కొన్నాళ్ళకి జీవితంలో ఎదురైన ఆ, జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కోవటం చేత కానప్పుడు, ఎదుర్కోలేనని తెలుసుకున్నప్పుడు అతను మళ్ళీ తిరిగి ఆల్కహాల్ మీద ఆ, పట్టు సాధించానన్న భ్రమలోకి వెళ్ళిపోతాడు. అది అమ్మో, ఏమంటది అసలు, అది నాకు ఛానల్ అర్థం కాలేదు. అలాగా నేను ఆల్కహాల్ ఆపేసిన పెద్దగా వేస్ట్ క్యాండిడేట్. నేను నిన్న ప్రార్థించేది ఏంటంటే, తాగుడు తీసేయి ఇజ్జి అని నేను అడగను. నేను అడిగేది ఏంటంటే ఒకటే, నువ్వు ఉంటే నన్ను తీసేయి, ప్లీజ్, నన్ను చంపేయి. నువ్వు నన్ను చంపపోయినా బయటికి వెళ్తాను, తాగుతాను, సస్తాను, డెత్ ఈజ్ కన్ఫర్మ్. ఎందుకు? నాకు ఆల్కహాల్ తో పాటు ఇంకా చెడు వ్యసనాలు చాలా ఉన్నాయి, గంజాయి, చరస్, ఇంకా రకరకాల డ్రగ్స్ ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి. అది కాక రియాబ్ లో చాలా మంది కొత్త డ్రగ్స్ చెప్పారు, మత్తు బిళ్ళలు, దగ్గుమందులు, వైట్నర్లు, రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ నీ అమ్మాయ అంటే బయటికి వెళ్ళాక అవన్నీ ప్రయోగాలు చేస్తాను, డెత్ ఈజ్ కన్ఫర్మ్. సో అప్పుడు నేనేంటి నాకే తెలియదు, నన్ను తీసేయరా దేవుడా అని ప్లీజ్ దండం పెడతా, నన్ను తొందరగా తీసేస్తే దరిద్రం పోతుంది అని వేడుకున్నా. ఆ పూర్తి నువ్వు చంపేయిపోయినా ఆల్కహాల్ నన్ను చంపేస్తుంది, తాకుండా ఉండలేను, లోపల నన్ను నేను భరించలేను, పెళ్ళాం బాయా, ఇల్లు బాయా, వాకిలు బాయా, ఆర్థికంగా ఏం లేదాయా, చిన్నప్పటి నుంచి చదువు సక్రంగా లేదాయా, వ్యక్తిగత శ్రద్ధ లేదాయా, దేన్ని నమ్మను, దేన్ని గౌరవించను, దేనికి విలువ ఇవ్వను, ఎవరితో కలిసి ఉండలేను. ఎప్పుడు అలజడి, ఆందోళన, ఒత్తిడి, కసి, ద్వేషం, పగ, ప్రతీకారం. ఇంట్లో వాళ్ళు విలువేయరు, ఇంట్లో భార్య విలువేయదు, ఆర్థికంగా బాగలేదు, మానసికంగా బాగలేదు, ఎప్పుడు పైకి ఒక రకంగా నవ్వుతూ లోపల ఏడుస్తూ బతుకుతాను. మరి నీ బతుకుంది ఇవన్నీ ఎట్ట సరే అవుతాయి ఇవన్నీ, నా వల్ల అయిద్దా? లేదు. కాబట్టి అవి నన్ను వదిలిపెట్టవు, కాబట్టి నన్ను చంపేయి. ఇది నా సరే, నువ్వు చంపపోయినా బయటికి వెళ్తాను, తాగుతాను, చచ్చిపోతాను, తాగుడు చంపేస్తుంది, అది అని చెప్పేసి అలాగనే ఒక నిమిషం అలాగనే ఆగిపోయాను. అప్పుడు జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించని ఏదో ఒక శక్తి నా హృదయంలో నన్ను ఆవరించింది. ఆ శక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలో 24 గంటలు పనిచేస్తూనే ఉంది అన్న సంగతి నాకు చాలా ఉంది. కానీ ఏదో ఉపశమనం పొందాను నేను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల కాలంలో
నాకు ఎప్పుడు తాగాలన్న అబ్సెషన్ కూడా ఎప్పుడు పుట్ల. అంతకు ముందు ఉన్న నా ఫిజికల్ ఎంప్టీనెస్ వేరు. ఆ రోజు నుంచి ఏదో దప్పికైతున్న ఎండలో బాగా తిరిగి వచ్చిన దప్పికైనవాడు వచ్చే చెట్టు కింద కూర్చొని రిలీఫ్ అయ్యి వచ్చే మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటాడో ఆ జీవితంలో నేను ఎప్పుడు అనుభవించిన ఏదో ఒక శక్తి నన్ను ఆవరించింది. తర్వాత ఆ రిహాబ్‌లో ఏఏ ఒకటుందని తెలిసింది. బయటకొచ్చాను. అక్కడి నుంచి పుస్తకాలు బాగా చదువుతున్నాను. ప్రేయర్ చేస్తున్నాను. మెడిటేషన్ చేస్తున్నాను. బుక్స్ రీడింగ్ చేస్తున్నాను. ఏదేదో రకరకాలుగా లోపల ఏదో శక్తి, ఎనర్జీ బాగా బూస్ట్ అవుతున్నట్టుంది. ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది. తర్వాత నేను బయటకొచ్చాను. చాలా సమస్యలొచ్చినియి. అన్నిటిని తట్టుకున్నాను. ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ, వ్యాపారం మార్చి వేరే వ్యాపారం చేసి ఒక్కసారిగా ఏఏకొచ్చిన రోజు సున్నా ప్యాండేట్‌ని రూ. 100 కూలికెళ్ళిన వ్యక్తిని సంవత్సరన్నరలో వ్యాపారం మొదలుపెట్టి 10,00,000 సంపాదించి 20,00,000 పోగొట్టా. అప్పుడు మాలేసుకొనుండా. మాలేసుకొని స్నానం చేస్తూ భగవంతుడిని తిట్టా. "ఒరేయ్ నీ అమ్మ తాగేటప్పుడు రూపాయి అప్పు లేదు నాకు. ఈ బతుకేంది? నీ అమ్మ 20,00,000 అప్పయింది నాకు. ఆ! ఈ 10,00,000 అప్పు ఏడ తెరవాలా? కుటుంబాన్ని ఏడ పోషించాలా? గట్టిగా నాకు మా అమ్మ, మా నాన్నకి నాకు కలిపి ఒక ఎకరం పొలం ఉంది. నాకు గట్టిగా ఈ ఆస్తులు కూడా ఎనకాల ఏమి లేవు. అయి మొత్తం అమ్మినా 2, 3 లక్షలు రావు. అయినా నాకు ఇంట్లో లైసెన్స్ లేదు. నాకు ఇంటికి కూడా రానిరోళ్ళు." హ్మ్. అప్పుడు మా అమ్మగారొచ్చి "ఏందమ్మా ఏందిరా అప్పుల పాలయ్యావంట? ఏందిరా చేసావంటే?" "ఏదో ఒక ఎకరం అమ్మి అప్పులు తీరుతున్నాయండి. ఎకరం లేదు, నీకు బొంద లేదు. తాగినప్పుడు అట చచ్చావు, ఇప్పుడు ఇట చచ్చావు. నీకు ఇంట్లో సీన్ లేదు. అప్పులు ఇచ్చినోళ్ళ దగ్గరకు పో. వాడు కొడితే పడు, తిడితే పడు" అని చెప్పేసి మా అమ్మ అంది. అప్పుడు తర్వాత దేవుడిని "ఏంది ఇట్ట చేసావని" తిడితే నన్ను ఏదో ఒక శక్తి వదిలేసింది. అప్పుడు నేను మాలేసుకొనున్నాను, శివుడి మాల. స్నానం చేశాను. ఆ స్నానం చేస్తూ తిట్టాను. తిట్టుకున్నాను. నన్ను ఒక శక్తి వదిలేసింది. ఎప్పుడైతే తాగే చివరి రోజుల్లో ఆ! తాగనప్పుడు ఒక గంట సేపు అది ఎలాగైతే ఎంప్టీనెస్ తోటి ఎప్పుడు ఆ అసహనం, చికాకు, అసంతృప్తితో రగిలిపోయేవాడినో, అదే యాటిట్యూడ్ మళ్ళీ వచ్చేసింది. అప్పుడు నాకు మళ్ళీ ఎందుకో తాగాలన్న ఆలోచన వచ్చింది. ఏదో తాగాలన్న ఆలోచన పుడితే డైరెక్ట్‌గా మందు కొట్టుకెళ్తాం గదా! తాగకుండా. అలాంటి ఫీలింగొచ్చి లోపలేదో దెయ్యం లాంటిది పా పా తాగుదుగాని పా అంటుంది. ఒక్కసారిగా నాకు స్ట్రైక్ అయింది. ఏంట్రా ఇప్పటిదాకా బానే ఉన్నాను. ఇప్పుడు తాగాలంటే కోరిక రావటం ఏంది? అందరితో మాలేసుకొనున్నా నేను. అప్పుడు టక్కున ఐడియా వచ్చింది. ఆహా! నేను దేవుడిని తిట్టానేమో అనేది శక్తి అప్పటి నుంచి రియాబ్‌లో సరెండర్ కాడి నుంచి నన్ను నడిపిస్తున్న శక్తి నన్ను వదిలేసింది. అందుకే నేను ఎంప్టీనెస్ ఎండిపోయిన చేపలాగా తయారైపోయాను. అప్పటిదాకా ఆహ్, నిండు కుండలాగున్న బాడీ ఏదో శక్తి నడిపించేది. నన్ను వదిలేసింది. అప్పుడు డ్రై ఫిష్ లాగా అయిపోయాను. ఎమ్మటే లోపలికొచ్చి ఆహ్, భగవంతుడి ముందు కూర్చొని, పీఠం ముందు కూర్చొని, ఎమ్మటే బొట్టు పెట్టుకొని, దేవుడా నన్ను క్షమించురా బాబు. తప్పు చేశాను. నిన్ను తిట్టాను. వ్యాపారంలో దెబ్బతిట్టాను, తిట్టాను నేను. నన్ను క్షమించు నాయనా అని చెప్పేసి. అంతే 5 నిమిషాలు కూర్చున్నా. మళ్ళీ ఆ శక్తొచ్చి నన్ను మళ్ళీ ఆవరించేసింది. అప్పటినుంచి కూడా నేనెప్పుడూ మళ్ళీ ఆ శక్తితోటి నేను పరాజకాలు ఆడలే. చాలా బీభత్సమైన సమస్యలొచ్చినాయి. అయినా గూడా పెద్దగా నేను ఎప్పుడూ ఆ శక్తితోటి ఆ పోట్లాట అనేది పెట్టుకోలే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాకు జరిగిన ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే. ఆధ్యాత్మిక మేలుకొలుపు కాదు. ఆధ్యాత్మిక అనుభవం. కన్‌స్ట్రక్టివ్ పవర్ అంటారు. సారవంతమైన శక్తి. విశ్వాత్మతోటి సంబంధం అనేది నాకు విశ్వాత్మంతో చెయ్యి కలిపి నడుస్తా ఉంటాం గదా! మనం బిగ్ బుక్‌లో రాసి ఉంటుంది. అలాంటి అనుభవం నాకు అప్పుడు లభించింది. అయితే కాలక్రమంలో వ్యాపారంలో దెబ్బతిన్నాను. హైదరాబాద్ వచ్చాను. భగవంతుడిని ప్రార్థించా. సరైన మార్గం చూపించు నాయనా. అప్పుడు నేను దేవుడికి ఏం ప్రార్థించా అంటే వ్యాపారం మార్చాలి. నేను గుంటూరు, హైదరాబాద్ పోవాలా? బెంగుళూరు పోవాలా? విశాఖపట్నం పోవాలా? నా సొంత ఆలోచన పనిచేయదు. వ్యాపారంలో దెబ్బతిన్నాను. మళ్ళీ ఏదో ఒక రకంగా నన్ను బాగు చేస్తావులే నువ్వే.
అని చెప్పేసి దేవుడిని మళ్ళీ ప్రార్థిస్తే నువ్వే ఏదో మార్గం చూపించు అంటే అప్పుడు నాకు తెలిస్తే తెలియకుండానే అంతే నా సొంత నిర్ణయం ఆపేయటం వల్ల దేవుడి దయ వలన నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి బేగంపేట హోమ్ గ్రూప్ వెళ్ళాను. అక్కడే ప్రజెంట్ నా స్పాన్సర్ కూడా అదే మీటింగ్ లోకి రోజు వస్తాడు. ఆయనతో నాకు లింక్ పరిచయం ఏర్పడింది. సో తర్వాత హైదరాబాద్ వచ్చాను, వ్యాపారం చేస్తున్నా. స్టేట్ డివైడ్ అవుతుంది, బాంబ్ బ్లాస్ట్లు, వ్యాపారంలో కష్టాలు, పాతప్పులు, హైదరాబాద్ లో పిల్లలు చదువుకోవాలి, డబ్బులు రావట్లేదు, వ్యాపారంలో కొత్త నష్టాలు, కొత్త బాధలు, పాతప్పులు. సో నీ అమ్మ చెప్పునే కాదు కానీ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, పూజ చేస్తున్నా, దేవుడు దండం పెట్టుకుంటున్నా, దండం పెట్టుకుంటున్నా, దండం పెట్టుకుంటున్నా, అగరబత్తులు వెలిగిస్తున్నా, అన్నీ చేస్తున్నా. రోజు సాయంత్రం మీటింగ్కి వెళ్తున్నా, ఆ సర్వీస్ చేస్తున్నా, యానివర్సరీకి వెళ్తున్నా, కన్వెన్షన్కి వెళ్తున్నా. ఏదంటే అప్పుడేమో తాగేటప్పుడేమో ముందు కూడా చుట్టూ తిరిగాను, ఇప్పుడు ఏ చుట్టూ తిరుగుతున్నా, అంతే తేడా ఏం లేదు. ఎందుకంటే బయట ఉంటే తాగి వస్తానని ఏదో ఒక మనశ్శాంతి, ఏదో ఒక పర్లేదు ఒక రూపాయి తాగేటప్పుడు 100 రూపాయలు కూలికి పోవటం, లేదా లారీ క్లీనర్ వెళ్ళటం. ఈ రోజు అది లేదు. ఏదో అప్పులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఏదో వస్తున్నాయి పోతున్నాయి, అప్పులు అవుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అప్పులు పోతున్నాయి, మళ్ళీ అప్పులు అవుతున్నాయి. ఏదో జరుగుతా వస్తుంది. నాట్ బ్యాడ్ బట్ నాట్ గుడ్ అని ఏదో గుడ్ కంటే మెల్ల బెటర్ అన్నట్టు బతుకుతూ వచ్చాను. కానీ 4 సంవత్సరాల సోబరైటీలో పిచ్చగా అప్పులు ఉన్నాయి. ఈ సరైన వస్తువు కొనుక్కోను, సరైన తిండి తిన్నాను, సరైన బట్టలు వేసుకోను, పెళ్ళాం పిల్లకి ఏమి ఇవ్వను, వాళ్ళకి ఏమి సినిమాలు షికార్లు ఉండదు, మంచి బట్ట కొని పెట్టను, బంగారు కొని పెట్టను, పేరుకి వ్యాపారం చేస్తాను, అమ్ముడి నుండి అప్పులు. ఆ ఇంటికి వస్తే గొడవలు, వీధిలో గొడవలు, ఇంటికి వస్తే సమస్య, మా పిల్లలిద్దరు అరుచుకుంటారు, మా ఏమాళ్ళని తిట్టుద్ది, ఇంటికి వచ్చి వాళ్ళ ముగ్గురిని కొడతాను, తిడతాను, అరుస్తాను. ఇది నమ్మ బతికేళ్ళ వాళ్ళని తాగుపోతాయని లోపల పోయి 2 పళ్ళాలు అన్నం తింటాను. హాల్ట్ ప్రోగ్రామ్ పందిలా నిద్రపోతా. అది మళ్ళీ తెల్లారు లేచి నేను దేవుడా 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 అనుకుంటూ మళ్ళీ పుస్తకాలు చదవటం, మొదట కొద్ది దూరం ఉంటాను ఆడటం. 4 సంవత్సరాల తర్వాత నాకెందుకో మధ్యాహ్నం 2 గంటలప్పుడు 12 స్టెప్ కాల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడో దూరాన్ని ఉన్నా. కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి 12 స్టెప్ కాల్కి వెళ్ళాలి అర్జెంట్ అన్నాడు. నేను ఎప్పుడైనా 12 స్టెప్ కాల్ ఉన్నా నాకు ఈ సొంత పని ఏదైనా ఉన్నా ఆపేసి వెళ్ళిపోతాను నేను. అలాంటి టైంలో ఆయన ఫోన్ చేసి రమ్మన్నాడు. అప్పుడు పత్యానగర్ ఫ్లైఓవర్ మీద వస్తుంటే ఏదో తెలియని టెన్షన్, హడావుడి, గందరగోళం. ఇక అమ్మ దేవుని తిట్టానప్పుడు మళ్ళీ, ఏమయ్య దేవుడా, అప్పుడు తాగాను, అబద్ధాలు ఆడాను, గంజా తాగాను, ఇది చేశాను, ఇది చేశాను అంటే ఎప్పుడు ఎడుతూ ఉండేవాడిని, బాధపడుతూ తప్పు చేశానని అపరాధ భావంతో రగిలిపోతుండేవాడిని. నీ అమ్మ 4 ఏళ్ళు అవుతుంది వేయకొచ్చి మందు లేదాయా, అది తిరుగుడు లేవాయా, ఆ, ఈ పెగట్ ఏ చెడు వ్యసనాలు లేవాయా, పొద్దున్న లేచి పుస్తకాలు చదువుతుంటే ప్రేయర్ చేస్తాండి, మెడిటేషన్ చేస్తా, ఏం చెప్తే అది అన్ని చేస్తున్నా కదా. నీ అమ్మ కాసేపు కాదు స్థిరత్వం లేదు. ఎప్పుడు తాగుతారని భయం, ఏం జరుగుతుందని భయం. ఆ ఈ ఆర్థిక ఇబ్బందులు రోజు రోజుకు నాశనమేనాయా. రోజు రోజుకు అప్పులు పెరిగిపోద్ది, రోజు రోజుకు ఆరోగ్య సమస్యలు, రోజు రోజుకి ఇంట్లో సమస్యలు, వృత్తి సమస్యలు. నీ అమ్మ ఇలాగైతే ఎలా సోబరుకుంటారు స్వామి దేవుడా మనుషులు. ఏ అమ్మ నువ్వు నువ్వు దేవుడు మళ్ళీ చెడు తిట్టే ఏమోలే. కానీ ఇంకా 4 ఏళ్ళు గడితే పిల్లలు ఏదో చదువుకుంటారు. 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను తాగొచ్చు సావచ్చు. తాగేటప్పుడు మా నాన్న తిట్టేవాడు, కానీ రోడ్డు మీద దింగేమన్నా కొడుతా అని. ఈ రోజు నేను కూడా తాగితే నా పిల్లలు అంతే అంటారు, కానీ తాకుండా ఉండడానికి ఏదో దొరికింది, ఏదో నడిపిస్తున్నా. అమ్మాయి అందరూ దేవుడా, ఇదా రికవరీ అంటే, నువ్వు చెత్త, నువ్వు చెత్త అని చెప్పేసి తిట్టుకున్నా. అప్పుడు నేను వరంగల్ వెళ్ళాను. వరంగల్ వెళ్తే వాళ్ళు షేరింగ్ ఇస్తే, షేరింగ్ చేసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. గ్రాండ్ యాసిటీ షేరింగ్, ఆ ఎదుటి వాళ్ళని మెప్పించే షేరింగ్. నాకు ఎప్పుడైనా షేరింగ్ లో తప్పు మాట్లాడితే ఎమ్మటే గుండెలో కలక్క అంటది, అబద్ధం మాట్లాడుతున్నావు, నువ్వు రాంగ్ రూట్ లో పోతున్నావు అని. అప్పుడు నేను ఇంటికి వచ్చాను.
ఇంటికి వచ్చేటప్పుడు దోవలో నా ప్రస్తుతం నా స్పాన్సర్ కృష్ణమూర్తి గారు. ఆయన ఒక మాట అడిగాడు, నాగేశ్వరరావు ఆర్ యూ హ్యాపీ అన్నాడు. ఎస్ సార్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఓకే అన్నా. నిజం చెప్పన్నాడు. లేదు సార్, ఏదో తాగితే సత్తానని ఊరుకులాట పాకులాట. అప్పుడే ముందు పుట్టి చుట్టూ తిరిగాను, ఇప్పుడు ఏ చుట్టూ తిరుగుతున్నాను. ఏం బతుకు సార్. మొక్క వంగనది మానే వంగనది చిన్నప్పటి నుంచే నాకు తెచ్చాను. ఏంది బతికేంది కదా. ఎందుకంటే నరకంలో బతుకుతున్న బాగుంది తప్ప, నరకం అనేది బయట, నరకంలో మనుషులు ఉంటారు కానీ నాలోనే నరకం ఉంది. ఆ నరకప్రాయాన్ని భరించడం అంతకుమించి వేరే ఆప్షన్ ఏముందని చెప్పేసి నేను చేస్తాను సార్ అన్న. అప్పుడు సోపానాలు ఎలా చేయాలి, స్పాన్సర్ అంటే ఏంటి అని చెప్పాడు. కానీ ఆ అంతకుముందు నాకు ఓ 6-7 సోపానాలు రిహాబ్ లో చేపించాడు ఒక ఆయన రిహాబ్ ఓనర్. అది ఆయన రాసి ఆయనకి ఇచ్చా. అప్పటి నుంచి ఏదో నాకు కొన్ని క్యారెక్టర్ డిఫెక్ట్స్, హడావుడి, తొందరపడతాను, కొంతవరకు తీవ్రత తగ్గింది వాటి. చాలా వరకు ఏదో తెలియని ఆ ఒక ఒక కొంచెం స్టెబిలిటీ వచ్చింది. ఆ బాధ వచ్చినా మందు కొట్టుకు పోకుండా, భయం వచ్చినా పారిపోకుండా, దేవుణ్ణి ఆశ్రయించుకుంటూ ఏదో సంథింగ్ అనేది కొంచెం రిలీఫ్ దొరికింది. అప్పుడు ఆయన క్లియర్గా చెప్పుకుంటాడు. కానీ ఆయన రోజువారీ మీటింగ్లో సోపానాలు చేయాలా, సాంప్రదాయాలు చేయాలంటే, సోపానాలు సాంప్రదాయాలు రియాబ్లో చేశాను, ఈయనేది నాకు చేయించేది. ఈ సోపానాలు చేయటువంటి రోజు సోపానాలు చదువుకోవటమే కానీ రోజు పొద్దున్న సోపానాలు సాంప్రదాయాలు చదువుకుంటున్నా. అంటే రోజు సోపానాలు సాంప్రదాయాలు చదువుకుంటే సోపానాలు చేసినట్టే అనుకున్నా. తర్వాత ఆయన "అట్ట కాదురా బాబు, దండం పెడతా, ఏదో బతకాలని తాపత్రయపడుతున్నావు, సర్వీస్ చేసుకుంటున్నావు, వాళ్ళు ముక్కలు నేర్పుతారా, నేర్చుకో అంటే సరే, ఎంతకంటే మంచిది ఏదైనా ఉంటే చూద్దాంలే అని చెప్పేసి అప్పుడు నాకు ఆ రియాబ్లో ఆయన 6-7 సోపానాలు చేయించింది గుర్తొచ్చింది. ఆహా, అంటే అప్పుడు 2 సోపానాలు చేస్తేనే ఈ 4 ఏళ్ల బట్టి చాలా నాలో చెత్త దొరలకుండా ఉంది. అంటే ఇవన్నీ చేస్తే ఎంతో బాగుంటుందేమో. అప్పుడు రికవరీ అంటే సోపానాలు, యూనిటీ సర్వీస్ అంటే సాంప్రదాయాలు, అన్ని వ్యవహారాల్లో ఈ నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా చెప్తూ అంటే ఏదో కొంత రాతపూర్వకంగా కొంత చేసుకుంటూ పోతే మనం ఏదో సంథింగ్ గెట్న అవ్వచ్చు అన్న ఒక లిటిల్ బిట్ ఆఫ్ హోప్ నాకు వచ్చింది. ఏమో ఇంతకంటే కొంచెం బెటర్గా ఉంటానేమో అన్న భావం వచ్చింది. ఇంకా అంతకుమించి నాకు వేరే మార్గం ఏముంది. అప్పుడు సోపానాలు చేసుకుంటూ పోతే ఎందుకు జరిగిందో ఏమో తెలియదు కానీ నేను 10 నుంచి 16 సార్లు 15 సార్లు మొదటి సోపానం నుంచి 8వ సోపానం దాకా చేయటం జరిగింది. 5-6 సంవత్సరాలు చేశా. ఎందుకు జరిగిందో నాకు తెలియదు, మా ఆయన నాకు తెలియదు అన్నాడు. సో ఎప్పుడైతే నేను చేసుకుంటూ పోయానో నా జీవితాన్ని నా స్వశక్తితో నడిపించుకునే సామర్థ్యాన్ని నేను కోల్పోయి పుట్టాను కాబట్టి అప్పటి నుంచి పుట్టుక నుంచి ఇలా బతికాను. ఎప్పుడు ఎంటీనెస్, తెలియని గందరగోళం, అలజడి, సరిగ్గా ఆలోచించలేను, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టలేను, కోరికలేమో ఆకాశాన, చూస్తేనే రోడ్ల మీద తిరుగుతుంటాను. ఆ కలలకి, భ్రమలకి, భ్రాంతులకి, అపోహలకి, వాస్తవ ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ఒక తాగుబోతు తాగుబోతుకి తాగుబోతు తాగుడే సాధారణ జీవితంగా జీవించినట్టు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆ సెన్సిటివ్ గా పుట్టడం వల్ల, చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఇంట్లో జరిగిన దురదృష్టకర సంఘటనల వలన మా అమ్మ రోజు నాకు ఊహొచ్చినప్పుడు రోజు పుడుతూనే ఉంటది, ఏరకొట్టుడు కొడుతూనే ఉంటది. అలాంటి సందర్భాల్లో నాకు దురదృష్టకర సంఘటనలు జరగటం వలన నేను ఊహ రాకముందు నుంచి కూడా, ఊహ రాకముందే స్పిరిచువల్ గా బ్యాంక్రప్ట్ అయ్యాను. అందుకని నేను డ్రై ఫిష్, ఆ స్పిరిట్ అనేది నాలో అందలేదు కాబట్టి నేను స్పిరిట్ తాగినప్పుడు ఆ స్పిరిట్ ఆధ్యాత్మికంగా
అందాల్సిన శక్తి అందలేదు కాబట్టి స్పిరిట్ తాగాను. స్పిరిట్తో నా ఎంటీనెస్ ఫిల్ చేస్తూ వచ్చాను. ఎంత తాగినా సాల్ట్ లేదు. అది నా ప్రాబ్లం. దాన్నే స్పిరిటస్ కాంట్రా స్పిరిటం అంటారు. అంటే ఆత్మశక్తి నాలో సక్రంగా పని చేయలేదు కాబట్టి స్పిరిట్ నాకు శక్తికి అందలేదు. ఆత్మ నుంచి శక్తి నా శరీరానికి అందట్లేదు కాబట్టి స్పిరిట్ వాడాను. స్పిరిట్ కూడా స్పిరిట్ అన్న ఆత్మ, స్పిరిట్ అంటే ఆల్కహాల్. సో స్పిరిటస్ కాంట్రా స్పిరిటం అంటారు. సో ఇదా సంగతి అని చెప్పేసి అనుకున్నప్పుడు తర్వాత సోపానాలు చేయంగా 5 ఏళ్ల క్రితము నాకు ఆధ్యాత్మిక చైతన్యం అనేది నా హృదయంలో జరిగింది. బిగ్ బుక్ లో చూడండి 24వ పేజీలో మన జీవితం పట్ల, మనుషుల పట్ల, దేవుడి పట్ల, విశ్వం పట్ల మనం ఉన్న దృక్పథాలు మొత్తంగా మారిపోతాయి. మన జీవితంలో మన హృదయాలలోకి భగవంతుడు సంపూర్ణంగా ప్రవేశిస్తాడు అని ఉంటుంది. అంటే నా జీవితంలో భగవంతుడు పాక్షికంగా ఉన్నాడు. అంటే అందరి హృదయాల్లో దేవుడు ఉంటాడు, కానీ నా హృదయంలోనూ దేవుడు ఉన్నాడు, కానీ మరుగున పడిపోయాడు. ఇప్పుడు ఇది చేస్తే ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. ఈ ఆధ్యాత్మిక చైతన్యం వచ్చినప్పుడు 9వ సోపానం దాటినాక, 9వ సోపానం చేసినాక హామీలు నెరవేరుతూ ఉంటాయి. ఈ అభివృద్ధి పదంలోనే సగం దూరం కూడా పోకముందే కలిగే ఫలితాలు విస్మయాన్ని కలిగిస్తాయి. సరికొత్త స్వేచ్ఛను, సరికొత్త ఆనందాన్ని, ఆ రెండు నేను అప్పుడు ఆ కన్స్ట్రక్టివ్ పవర్ నన్ను నడిపించుకుంటూ వచ్చింది. కానీ నాకు సరెండర్ అయినప్పుడు నన్ను ఆవరించిన కన్స్ట్రక్టివ్ పవరు, కానీ జీవితంగా జీవించడానికి కావలసిన జీవం అనేది సంపూర్ణంగా నాలో ప్రవేశించలేదు. ఎప్పుడైతే ఈ సోపానాలు చేసుకుంటూ వచ్చానో అప్పుడు సెకండ్ టైం ఎమెండ్స్ చేసిన తర్వాత నాకు కొంచెం మనశ్శాంతి, రిలీఫ్, ఆర్థికంగా మంచి ఎదుగుదల, మంచి డ్రెస్ చేసుకోవటం, మాట తీరు, బూతులు లేకుండా ఉండటం, నన్ను నేను తిట్టుకోకుండా ఉండటం, బయటికి పోయినా నన్ను నేను తిట్టుకోకుండా ఉండటం, నేను యాదవని, నేను వేస్ట్ క్యాండిడేట్ని, నేను కింగుని, ఈ కాసేపు పొగుడుకోవటం, కాసేపు తిట్టుకోవటం, కాసేపు అసహించుకోవటం, వాళ్ళు ఇట్ట వీళ్ళు ఇట్టని అందరిని అసహించుకోవటం, ఇవన్నీ కూడా పొరలుగా నన్ను వదిలేసిపోతా ఉంటాయి. అప్పుడు అర్థమైంది, నిందించడానికి ఈ భూమి మీద ఎవరు లేరు నాతో సహా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా జబ్బుతో పుట్టాను కాబట్టి, బై బర్త్ ఐఆమ్ సెన్సిటివ్ కాబట్టి. తాగుబోతులు స్వతహా సున్నితమైన వ్యక్తులు, బై బర్త్ వీఆర్ సెన్సిటివ్ అని రాసి ఉంటుంది. సో నేను కూడా సెన్సిటివే కాబట్టి నేను ఒక లూజర్ని. సెన్సిటివ్ అంటే ఏంటి? చిన్న బాధ వేసినా తట్టుకోలేడు, చిన్న కోపం వచ్చినా తట్టుకోలేడు, అతి భయం, అతి ఆందోళన, అతి కోపం, ఆక్రోషం, అదే రిజైన్మెంట్. రిజైన్మెంట్ అంటే యాంగ్రీ వేరు, రిజైన్మెంట్ వేరు. ఆక్రోషం, అంతులేని రోషంతో కూడిన క్రోధం, ఇవన్నీ భావాలు కూడా నాకు చిన్నప్పటి నుంచి ఆ రోగ లక్షణాలుగా ఉండటం వల్ల నేను లూజర్ని. అంటే లూజర్ అంటే పూర్తి బలహీనుడు కాబట్టి నేను బూజర్ని అయ్యాను, అంటే మత్తు పదార్థాలకు బానిస అయ్యాను. అందుకే జీవితంలో ఎక్కడా ఎదగలేదు. సో ఇలా ఈ సోపానాలు సాంప్రదాయాలు చేస్తూ పోతే నాకు అందరి మీద కోపం పోయింది. నా మొదటి శత్రువులు నా తల్లి, నా తండ్రి, నా భార్య, దేవుడు. ఈ నలుగురు మొదటి మిత్రులు అయ్యారు. సో ఆ విధంగా మనుషులంటే భయాలు పోయినాయి, మనుషులంటే కోపాలు పోయినాయి. జీవితం పట్ల శూన్యంలో పుట్టాను, శూన్యంలో పెరుగుతున్నాను కాకుండా ఏదో ఒక విశ్వాత్మ, ఒక శక్తిని విశ్వాత్మ అనేది సృష్టిస్తూ ఉంది. ఈ సృష్టి మొత్తం కనపడని గాలి ఎలా ఆవరించి ఉందో, ఈ విశ్వాన్ని ఒక శక్తి మొత్తం, ఒక లయ నడిపిస్తూ ఉంది. ఆ శక్తిలో నేను ఒక భాగాన్ని. ఆ శక్తి నుంచి నేను దూరం అయ్యాను. దానికి కారణం నా యొక్క నా ఆలోచనలు, భ్రమలు, భ్రాంతులు ఆలోచనలో ఉంది. సో విశ్వాత్మకి నాకు మధ్య గోడ ఏర్పడింది. ఆ గోడని ఈ సోపానాలు తొలగించాయి కాబట్టి మళ్ళీ విశ్వాత్మతోటి నేను చెయ్యి కలిపి నడుస్తున్నాను. కానీ ఇది జీవితకాలం జబ్బు, బై బర్త్ సెన్సిటివ్ అంటిల్ డెత్ టు
అంటే తిరిగి తాగటానికి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే స్వార్థం. స్వార్థానికి విరుగుడు నిస్వార్థం. స్వార్థ చింతనకి విరుగుడికి ప్యూరిటీ. ప్యూరిటీ అంటే పవిత్రత. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే లోకానికి నేనే కేంద్ర బిందువు అన్న భావం వదిలేసి గాడ్ సెంటర్డ్నెస్. నా హృదయంలోకి భగవంతుడు, దాన్ని స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు. నా హృదయంలోకి భగవంతుడు సంపూర్ణంగా ప్రవేశిస్తాడు అన్నట్టు, ఆ ప్రవేశించాడన్న భావనలో, ఆ నమ్మకంలో మినహాయింపు లేకపోవటమే కంప్లీట్ బిలీఫ్ సిస్టమ్ అంటారు. అంటే గాడ్ సెంటర్డ్నెస్ అంటే లవ్. మరి అప్పుడు అన్సెల్ఫిష్నెస్, ప్యూరిటీ, లవ్ లీడ్స్ టు హానెస్టీ. అంటే మరి రోగం ఏంటి? స్వార్థ చింతన, స్వకేంద్రీకృత మనస్తత్వం, నిజాయితీ లేకపోవటం. మరి ఇది ప్రాక్టీస్ చేస్తే నిస్వార్థం, ప్రేమ, పవిత్రత, నిజాయితీ. దాన్నే 4 అబ్సల్యూట్స్ అంటారు. ఈ 4 అబ్సల్యూట్స్ నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ పోతానో నా జీవితంలో అనేది ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నా ఆధ్యాత్మిక కండిషన్ బాగున్నంతసేపు నేను తిరిగి తాగాల్సిన అవసరం రాదు. కానీ నేను ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నిర్లక్ష్యం చేసినా, ఆధ్యాత్మికంగా నేనేదో మారిపోయానన్న భ్రమలోకి వెళ్ళిపోయినా, మళ్ళీ నేను కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. దాని వెనకాలే కష్టాలు ఉంటాయి అనేది నాకు డైజెషన్ కాలేదు. అదే ఈరోజు డైలీ రిఫ్లెక్షన్. తాగుడు ఆపటం అనేది జీవితకాల పర్యంతము. తాగుడు ఆపేయంగానే సరిపోదు. జీవితాన్ని జీవించాల్సిన విధంగా జీవించటంలో ఫెయిల్ అయితే తిరిగి ఆల్కహాల్ వచ్చింది. సో అది నా వల్ల కాదు. నా జీవితాన్ని నేను నడిపించుకోలేను. 390 ఐడియాస్ క్లియర్గా ఉంటాయి బిగ్ బుక్ లో. నేను తాగుబోతులం అయిపోయాము అంటే మామిడికాయ పచ్చడి అయిపోయింది. పచ్చడి మామిడికాయ కాదు. రెండు పక్కన. మరియు మా సొంత జీవితాలనే సక్రంగా నడుపుకోలేకపోయాము అంటే నా జీవితాన్ని నేను నడుపుకోలేను. ఎందుకు? నేను జబ్బుపడ్డాను. కానీ అందరి జీవితాలు నడిపించడానికి ప్రయత్నిస్తాను, ఇల్లు నడిపించడానికి ప్రయత్నిస్తాను, వ్యాపారం నాకు నచ్చినట్టు చేయాలని చూస్తాను. అక్కడే నా ఫెయిల్యూర్ వచ్చింది. సో స్వార్థం వచ్చింది. స్వార్థం వస్తే ఏమొస్తుంది? సెల్ఫ్ విల్ వస్తుంది. సెల్ఫ్ విల్ వస్తే ఏమొస్తుంది? సెల్ఫిష్నెస్ వస్తుంది. సెల్ఫిష్నెస్ వస్తే ఏమొస్తుంది? సెల్ఫ్ సీకింగ్ వస్తుంది. సెల్ఫ్ సీకింగ్ వస్తే ఏమొస్తుంది? సెల్ఫ్ సెంటర్డ్నెస్ వస్తుంది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ వస్తే డిజానెస్టీ వస్తుంది. అందుకని ఆ మొదటి సాంప్రదాయాన్ని నిజాయితీగా ప్రాక్టీస్ చేయాలి. కామన్ వెల్ఫేర్ అంటే ఉమ్మడి ప్రయోజనం. ఇదేమో స్వప్రయోజనం. అయ్యి వదిలేసి నా ప్రయోజనం వదిలేసి ఉమ్మడి ప్రయోజనం. కామన్ వెల్ఫేర్ అంటే ఉమ్మడి ప్రయోజనం. అది ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇవన్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు రోజువారీగా 24 గంటలు 12 సోపానాలు 12 సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేస్తూ వ్యక్తిగత వ్యవహారాల్లో, ఇంట్లో, వృత్తిలో, ఏలో ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పోతానో తప్పులు చేస్తాను, సరిదిద్దుకుంటూ పోతాను. అదే ఇవి చేయకపోతే తప్పులు చేస్తాను, తప్పుల మీద తప్పులే చేస్తాను, సమస్యల్లో కూరకెళ్తాను. సో ఇది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. సోపానాలు చేస్తే ఎలా ఉంటుంది, ప్రోగ్రాం చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది. ప్రోగ్రాం చేయకపోతే సమస్యల్లో కూరకెళ్తూ ఉంటాను. వాటి నా స్వశక్తితోటి, నా తెలివితేటలతో సరి చేసుకోపోయి కొత్త తప్పులు చేస్తుంటాను, సమస్యల్లో కూరకెళ్తాను. ఎప్పుడైతే నేను సోపానాలు సాంప్రదాయాలు ఒక స్పాన్సర్ గైడెన్స్ లో నేను చేసుకుంటూ పోతానో దేవుడు నా జీవితంలో సెల్ఫ్ సెంటర్డ్ అవుతాడు. అంటే నా హృదయంలోనే ఉంటాడు. ప్రతి మనిషి హృదయంలోనూ భగవంతుడు ఉంటాడు. ప్రతి మనిషి, స్త్రీ, చిన్నపిల్లవాడితో సహా అందరు హృదయాంతరాల్లో భగవంతుడు ఉంటాడు అన్న పూర్తి నమ్మకానికి నేను వచ్చాను. నా ఉనికి ఎంత వాస్తవమో భగవంతుడు ఉనికి కూడా వాస్తవమే. సో నా విల్లు వదిలేసి ఆయన ఇష్ట ప్రకారం నేను నడుచుకోవటానికి టర్న్ మై విల్ అండ్ లైఫ్ ఓవర్ టు ది కేర్ ఆఫ్ గాడ్ యాజ్ వి అండర్స్టూడ్. సో ఈ విధంగా మన సోపానాలు సాంప్రదాయాలు అనేది మనల్ని రోజుకి ప్రాక్టీస్ చేయంగా కతిమ ఎడిక్షన్ నుంచి కూడా బయటపడతాం. ఎప్పుడైతే ఆల్కహాల్ అనేది మనం వదిలిపెడితే చాలు అని మీటింగ్లకు వస్తూ ఉంటామో వేరే ఇతర విషయాలు, సెక్స్ విషయాలు, అక్రమ సంబంధాలు, పేకాట, స్మోకింగ్, ఖైనీలు, గుట్కాలు,
గ్యాంబ్లింగ్లు, వీటన్నిటిలో వ్యసనాల్లో కూరకెళ్తాం. కానీ ఆ వ్యసనాలన్నిటికి కూడా నాకు బలయ్యాను. కానీ గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఎప్పుడు స్పాన్సర్ ఉండటం వల్ల, స్పాన్సర్లతో పనిచేయటం వల్ల, సోపానాలు సాంప్రదాయాలు అన్ని వ్యవహారాలు పాటించటం వల్ల, పొద్దున్నే నిద్రలేసిన వెంటనే మూడో సోపానం 3 part 90 ideas నా వల్ల కాదు నీ వల్ల అవుతుంది. ఈ రోజు నన్ను ముందుకు దూరంగా ఉంచు, నువ్వే నన్ను నడిపించు. ముందుకు ఎలా దూరంగా ఉంచావో నా జీవితాన్ని కూడా నువ్వే నడిపించు అని 3వ సోపానం ప్రేయరు, 7వ సోపానం ప్రేయరు, 10వ సోపానం ప్రేయరు, 11వ సోపానం ప్రేయర్ చేసి మంచం దిగటం అనేది అలవాటు చేసుకోవటం. నా ఇచ్చ వద్దు, నీ ఇచ్చ ప్రకారమే జరగని, ఏది జరిగినా అది నీ ఇచ్చానని చెప్పేసి దైనందిన కార్యక్రమాల్లో ప్రాక్టీస్ చేయటం అనేది కష్టమైన, ఇష్టం వచ్చినా, బాధలు వచ్చినా సరే, నా సెల్ఫీలు దొరికినా సరే, రోజువారీ సోపానాలు ఇన్వెంటరీ చేసుకుంటూ ఇవన్నీ చేయటం అనేది ప్రాక్టీస్ చేయంగా ఏదో తినగ ఏమో తీయనుండు అని ఒక భావనకు వచ్చాను. కానీ కొన్నాళ్ళు సోపానాలు చేసుకున్న తర్వాత ఎలకతోలు తెచ్చిన ఎడకతోడు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా నేను పాట పాడుకున్న సందర్భాలు చాలా ఉండే. నీ అమ్మ 1-10 సార్లు సోపానాలు చేశాను, 4 స్టెప్ రాశాను, మనశ్శాంతి లేదు. ఈ అమ్మ ఎట్టొచ్చినోడు అటవా, ఎట్ట సోపానాలు చేసినోడు అట ఐఎమ్ హ్యాపీ అంటున్నాడు, ఐఎమ్ ఫ్రీ అంటున్నాడు, సోపానాలు చేసి నేను భూమి మీద తేలిపోతున్నా అంటున్నాడు, 4th డైమెన్షన్ అంటున్నాడు, నాకేం రావట్లేదు. కానీ నేను వాళ్ళతో కంపారిజన్ చేసుకోలే. నాకు జీవితంలో 2 నచ్చవు, కాంపిటీషన్, కంపారిజన్. నాకు 2 నచ్చవు. ఒకప్పుడు నా బలహీనతలు ఈ రోజు నా బలాలు. అందుకనే నేను బాగుండాలి అంటే పదే సోపానాలు స్పాన్సర్ చెప్పినట్టు ఎన్నుకుంటూ, స్పాన్సర్ ఎన్నిసార్లు పోయినా మళ్ళీ ఏ సోపానం చెప్తా తిరిగి చేసుకుంటూ పోవటం వల్ల, అంటే ఆయన ఎంత కఠినంగా వ్యవహరించడం ఏం కాదు, ఏదో నేను దట్ టైప్ ఆఫ్ ఆల్కాలిక్ అంతే, దట్ టైప్ ఆఫ్ దర్టీ ఆల్కాలిక్ అంతే. పక్కనోటితో పోటీ నాకు కాదు, నేను బ్రతకాలి. ఈ సోపానాలు సాంప్రదాయాలు నన్ను వాష్ చేస్తాయి. అదే సోపానాలు సాంప్రదాయాల బుక్ లో ఒక సాట్ ఉంటుంది, సోపానాలు చేసుకుంటూ పోతే మెదడు తెల్లని ఎన్నపూస ముద్దలాగా స్వచ్ఛందంగా తయారవుతాది అని ఉంటది. అది నేను రుచి చూశాను. అప్పుడే హ్యాపీ, ఫ్రీ, జాయస్ అనే ఎబిలిటీ అనేది నాకు జీవితంలో వస్తుంది. కానీ ఈ రోజు కూడా ఈ స్మోకింగ్ నన్ను ఇప్పటికే వదిలిపెట్టట్లేదు. సో ఏదైతే ఉందో, ఈ దేవుడు పనిచేసేది, సోపానాలు పనిచేసేది, ఆనందం, సంతృప్తిని ఈ సిగరెట్ పెద్ద నాశనం చేస్తానమాట వాస్తవం. అది మీ ఫెలోషిప్ లో మీ అందరికి చాలా మందికి తెలుసు. సో ఇది ఏదైతే చేసుకుంటూ పోతుంటానో అప్పుడు ఆ మురికిని కడుక్కోవటం, ఆ డ్రై డ్రంక్ మెంటాలిటీ, తాగుడు లేని తాగుబోతు స్వభావం, ఇవన్నీ కూడా విడుదలైపోయి జీవితం పట్ల సరికొత్త ఆశ, సరికొత్త దృక్పథం అవన్నీ మారిపోతూ ఉన్నప్పుడు నాలో ఉన్న ఎన్నో బలమైన ఆధ్యాత్మిక అనుభవాలు, ఆధ్యాత్మిక లోటుపాట్లు, ఆధ్యాత్మిక అనుభవాలు, ఆధ్యాత్మిక చైతన్యము ఇవన్నీ జరగటం అని మొదలుపెట్టినప్పుడు ఏ ప్రోగ్రామ్ని ఏదో తాగుడు మానుకోవటం అనే చిన్న బిట్టు తీసి పక్కన పెట్టి ఏకొచ్చాను, చెయ్యెత్తాను, రియాబులోనే తాగుడు పోయింది. కానీ ఇలా తాగితే తాగుడుతో సమస్య. కానీ నాకు అసలు సమస్య ఏంటంటే నా జీవితాన్ని జీవించడం సమస్య. నేను ఎందుకు జీవితాన్ని జీవించలేకపోతున్నా అంటే, ఆ జీవం చచ్చిపోయి పుట్టాను. దాన్నే సున్నితత్వం అంటారు. సున్నితత్వం అంటే ఏం లేదు. జీవితాన్ని జీవితంగా జీవించడానికి కావలసిన జీవం చచ్చిపోయి పుట్టడమే సెన్సిటివ్ అంటారు. అందుకనే మనము లోపల బెరుకుగా, ఆందోళనగా, బిక్కుబిక్కుమంటూ నలుగురితో కలవలేము. ఈ నాకు చిన్నప్పటి నుంచి సోదరభావం అంటే తెలియదు, స్నేహభావం అంటే తెలియదు, తల్లి అడుగుజాడలో నడవలేదు, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు, నలుగురి దగ్గర ఫెయిల్, వ్యక్తిగత శ్రద్ధ లేదు. మా అమ్మ అంటుండేది, అరే తాగితే తాగావు కానీ కనీసం తాగి నువ్వన్నా సుఖపడుతున్నావారా అని అడిగేది. మేము ఏడుతుంటాము నీ వల్ల, నువ్వు నాశనం చేస్తున్నావు, ఓకే, కనీసం నువ్వన్నా సుఖపడుతున్నావు అంటే, నేను సుఖపడటానికి తాగలేదు, ఆనందం కోసం తాగలేదు, నన్ను నేను భరించలేక తాగాను. అది రోగం. మరి రోగం పడ్డప్పుడు నేను ఎంతవంటి దానికి ఎంతవరకు బాధ్యుడిని? బర్త్ డిసీజు, పుట్టుకతోటి రోగిని. అందుకే ఆల్కహాల్ తోడైనాక ఆల్కహాల్ తాగితే నిద్ర పట్టింది, ఆల్కహాల్ తాగితే ఆకలైంది, ఆల్కహాల్ తాగితే గట్టిగా మాట్లాడాను, ఆల్కహాల్ తాగితే పని చేశాను, ఆల్కహాల్ తాగితే ఉందాగా ఉన్నాను, ఆల్కహాల్ తాగితే ధైర్యం వచ్చింది, ఆల్కహాల్ తాగితే హుషారుగా ఉన్నాను. మరి అప్పుడు ఆల్కహాల్
ఆల్కహాల్ అనేది సమస్య కాదు. అంటే నేను స్పిరిచువల్ గా బ్యాంక్రప్ట్ అవటం వల్ల స్పిరిట్ వాడాను. సో ఈ రోజు నేను స్పిరిచువల్ గా ఎవేకనింగ్ కాకపోతే, ఈ సోపానాలు చేయకపోతే 12వ సోపానం ఉంటుంది. ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన. సోపానాలు ఎవరు చేసినా ఆధ్యాత్మిక చైతన్యం పొందుతారు, అంతే. చేస్తే పొందుతారు. ఇఫ్ యు వర్క్ ఇట్ వర్క్స్. సోపాన ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువల్ల దానికి రూఢి ఏంటి అంటే 12 హామీలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. అప్పుడు లాస్ట్ లో ఒక ఉంటుంది, మనం గాబరా పరిచే విషయాలను ఎలా సంభాళించుకోవాలో స్వతహా సిద్ధంగా తెలుస్తుంది. 10వ సోపానం చేస్తే వేరేది ఉంటుంది. అగ్నికీలాల వేడి నుంచి మనం తాగాలని కోరిక పుట్టినప్పుడు దూరంగా పోతాం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ 12వ హామీ ఉంటుంది, మా కోసం మేము చేసుకోలేని పనులను భగవంతుడు చేసి పెడుతూ ఉండటాన్ని ఒక్కసారిగా గ్రహిస్తాము. అంటే మన చిన్నప్పటి నుంచి కూడా చాలా సార్లు తాగకుండా కూడా చచ్చిపోవాలా, తాగుతూ వేల సార్లు చచ్చిపోవాలా. నేను ఎందుకు సావలేదు? అప్పుడు కనపడ్డాడు నాకు దేవుడు, నా చుట్టూరే ఉన్నాడు. అప్పుడు నేను ఒక శక్తిని నా చుట్టూ పరిభ్రమించటం నేను చూశాను. అది నా నీడ కాదు, ఒక శక్తి. ఆ శక్తిని చూశాను. ఆహా, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు చచ్చిపోవాలి కాబట్టి సావకుండా కాపాడింది ఈ శక్తి అన్న అవగాహన క్రమేపీ పెరుగుతూ వచ్చింది. అంటే ఆ శక్తి పుట్టుకు నుంచే నాతో ఉంది, తాగేటప్పుడు నాతో ఉంది, ఇప్పుడు నాతో ఉంది. ఇప్పుడు నా హృదయంలోకి అది సంపూర్ణంగా ప్రవేశించింది కాబట్టి నేను చచ్చిపోయిన దాకా అది నాలోనే ఉంటుంది, నాతోటే ఉంటుంది. సో నో హర్రీ, నో వరీ, రిలాక్స్ రిలాక్స్. అది. సో హ్యాపీ, ఫ్రీ, జాయస్ అంటే నన్ను ఒక సృష్టికర్త ఒక శక్తితోటి దాన్ని నిరంతరం నడిపిస్తూ ఉంటాడు. ఆ శక్తికి నేను దూరం అవటం వల్లే నేను వ్యర్థుడిగా, బలహీనుడిగా బతికాను. ఇప్పుడు ఆ శక్తి నన్ను నడిపిస్తుంది కాబట్టి నా ఓల్డ్ యాటిట్యూడ్ ను, నా కోరికలు, నా ఇష్టాలు, అయిష్టాలు, మంచి చెడులు తీసేసి ఆ శక్తి ప్రకారం నేను శుభ్రంగా నడుచుకుంటూ పోతే, మనిషికి 2 తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. దేవుడికి 2 తెలియదు, మంచి చెడు 2 తెలియదు. మనిషికి ఒకటే తెలుసు, ఉత్తమమైందే తెలుసు దేవుడికి. నాకు అది తెలియదు. ఆయన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటూ పోతే అప్పుడు చెడు అలవాట్లతో చెడిపోయాము, చెడు ఆలోచనలతో సంకనాయిపోయాం. కాబట్టి దేవుడు నడిపిస్తే దేవుడు జ్ఞానము, శక్తి, అదే 11వ సోపానం. ఇవన్నీ ప్రాక్టీస్ చేయటం అనేది చెయ్యంగా నా వ్యక్తిగత అనుభవాల్లోకి నేను వస్తాను. నేను నమ్మకానికి వచ్చాను. నా నమ్మకాలని ఈ ప్రపంచంలో ఎంతమంది వచ్చినా ఇది కాదు అని నా నమ్మకాలను వమ్ము చేయలేరు. ఎందుకంటే నా నమ్మకాలను వాళ్ళు నమ్మాల్సిన అవసరం నాకు లేదు. నేను నమ్మకానికి వచ్చాను. ఎలా వచ్చాను? ఇవి చేస్తే వచ్చాను. నా నమ్మకమే నా విశ్వాసం, నా విశ్వాసమే నా జీవితం. అది చెప్పాను కదా, దేన్ని నమ్మను, దేన్ని విశ్వసించను. ఇలా దేవుణ్ణి నమ్ముతాను, దేవుడే ఎవ్రీథింగ్, ఐ ఆమ్ నథింగ్, గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్సో ఇన్ మీ. ఆయన నన్ను సృష్టించాడు, నేను ఆయన పనిముట్ని. ఆయన నుంచి దూరం అయ్యాను, అలా బతికాను. ఇప్పుడు ఆయనకు దగ్గర అయ్యాను, ఆయన ఇష్ట ప్రకారం నడుపుతాను. సో జీవితం అనేది బతికున్నంత కాలం ఈ సోపానాలు, సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఇవి దేవుని నుంచి నాకు వారసత్వం. దేవుడి శక్తి, దేవుడి జ్ఞానము నా జీవితంలో, నా హృదయంలో, నా శరీరంలో అన్నిట్లో ఆ సూర్యుడి నుంచి ఎండ భూమికి తాకినట్టు ఆ భగవంతుడి నుంచి ఆయన శక్తి, జ్ఞానము నాలో నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. అంటే నా హృదయం ఎప్పుడూ పవిత్రంగాను, కల్మషం లేకుండా, నిజాయితీగాను, ప్రేమతో ఉండాలి. అంటే బ్లాక్ బోర్డు శుభ్రంగా ఉంటేనే పంతులు వచ్చి రాస్తాడన్నట్టు. అవి ఎప్పుడైతే ఆ స్వార్థ చింతన, స్వకేంద్రీకృత మనస్తత్వం, నిజాయితీ లేనితనం ఇవి తొలెత్తినప్పుడు తొలగించుకుంటూ ప్రతిరోజు 12 సోపానాలు సాయంత్రం ఇన్వెంటరీ చేసుకుంటూ ఎప్పుడైతే నేను లోపల శుద్ధిగా ఉంటానో ఆ భగవంతుడి నుంచి రావాల్సిన నాకు వారసత్వం. నా వారసత్వం అంటే ఏంటి? నా తండ్రి యొక్క పేరు, నా తండ్రి యొక్క జీన్స్
నా తండ్రి యొక్క ఆస్తులు, నా తండ్రి యొక్క ఇంటి పేరు, నా తండ్రి యొక్క నుంచి నా తండ్రికి నీ కొడుకుగా నాకు వారసత్వం ఎలా ఉంటుందో, ఈ 3 లెగసీస్ అంటే ఇది 3 వారసత్వాలు, స్వస్థత, ఐక్యత, సేవ అనే భావాలు ఆ ఉన్నత శక్తి నుంచి, ఆ విశ్వాత్మ నుంచి, ఆ దేవుడి నుంచి నాకు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే బిల్లు గారి కథలో విశ్వాసం అనేది మనలో నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి, లేదా మనం నశించిపోతాము అని ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే బిగ్ బుక్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే చేయంగా స్పాన్సర్తో చేయటం, స్పాన్సర్లతో చేయటం, రోజువారీ 24 గంటల్లో కార్యాచరణ చేసుకుంటూ పోవటం వల్ల నాతో నేను భగవంతుడితోటి కలిసిమెలిసి నిజాయితీగా బతుకుతాను. సాంప్రదాయాలు చేస్తే ఇతరులతో కలిసి ఉంటాను. ఇంట్లో, వృత్తిలో, వాళ్ళను వాళ్ళగా అంగీకరిస్తాను. వాళ్ళు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, కానీ నేను వాళ్ళతో ఎలా ఉండాలో అంతవరకే ఉంటాను. వాళ్ళ పట్ల నాకు హక్కులు లేవు, నాకు బాధ్యతలు ఉన్నాయి. నాకు ఎవరి మీద హక్కులు లేవు, నా మీద ఎవరికి హక్కులు లేవు. నా పెళ్ళానికి లేదు, నా పిల్లలకు లేదు, భూమి మీద ఎవరికి హక్కులు లేవు. ఎందుకంటే నా మీద సర్వ హక్కులు దేవుడికి ఇచ్చేశాను. ఆయన ప్రతినిధిగా నేను మాత్రమే భూమి మీద ఉంటున్నాను. ఆయన నిర్దేశించిన పాత్రను మాత్రం పోషించటానికి మాత్రమే నేను ఈ భూమి మీద ఉన్నాను. అదే కోలుకున్న తాగుబోతు, హావం, భావం, వేషం, మాట తీరు, పద్ధతులు, వినయం, విధేయత, విచక్షణ, బుద్ధి, జ్ఞానం, ప్రశాంతత, ఆనందము, సంతృప్తి. అందుకనే ఇవన్నీ లేకపోతే నేను ఇంకో కోలుకుంటున్న తాగుబోతుకి ఏం సహాయం చేస్తాను? సఫరింగ్ ఆల్కాలిక్ దగ్గరికి వెళ్తే ఇవే చూస్తాడు. వీడు మందు మానేసినాక ఎలా ప్రశాంతంగా ఉంటున్నాడు, ఎలా ఆనందంగా ఉంటున్నాడు, ఎలా మాట తీరు మారింది, ఎలా ముఖం ఎలా ఉంది, ఇది ఎలా అట్రాక్షన్ రాదర్ దన్ ప్రమోషన్. నాట్ ప్రమోషన్, అట్రాక్షన్. ఇలాంటి రికవరీ నాకు కావాలి. తాగుడు మానేసినాక ఇలాంటి జీవితం నాకు కావాలి. వీడికి ఎలా వచ్చిందబ్బా అన్న ఆశ కలిగితే తప్ప ఒక తాగుబోతూ ఏఎఫ్కి రాడు. సో ఇవన్నీ నా కాళ్ళు లేకపోతే నేను వాడికి ఏమిస్తాను? బిగ్ బుక్ లో 158 పేజీలు చేస్తాను. 158 పేజీలు రాసి ఉంది. నీ కాళ్ళు ఏంది, నువ్వేమిస్తావు? నీ కాడ ఏమి లేదు, నువ్వు ఇతరులకు ఏం ట్రాన్స్మిషన్ చేస్తావు? ఆస్క్ మార్నింగ్ యువర్ మెడిటేషన్. నీ కాడ ఏమి లేదు, నువ్వేమిస్తావు అని ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుంటూ పోతే భగవంతుడే మనకు అన్నీ తెలియజేస్తూ ఉంటాడు. సో ఈ సోపానాలు, సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేయటం వల్ల నాలో ఉన్న అసహనం, చికాకు, అసంతృప్తి పోయి ఆ అసహనం బదులు స్వేచ్ఛ, చికాకు బదులు ఆనందము, అసంతృప్తి పోయి సంతృప్తి. అది అసంతృప్తి. రూపాయి ఉండ చాలదు, 10 రూపాయలు ఉండ చాలదు, 1000 ఉండ చాలదు, తృప్తి ఉండదు. క్వార్టర్ తాగినా చాలదు, 2 క్వార్టర్లు తాగినా చాలదు, 3 క్వార్టర్లు తాగదు. ఆడదాని దగ్గర పోతే ఎంత సెక్స్ చేసినా చాలదు, ఇంకా ఏదో లేదు. అది అన్ని ఎంత గుట్టకాలు తిన్నా, ఎన్ని సిగరెట్లు తాగినా ఆవురు మూరు, అమ్మ పూకు మూరు, అప్పప్పు చెత్త, ఇది ఒక రోగం. దాన్నే స్పిరిచువల్ బ్యాంక్రప్ట్ అంటారు. సోపానాలు చేస్తే స్పిరిచువల్ అవేకనింగ్ అవుతారు. అప్పుడు జీవితంలో నీకు ఏం కావాలో భగవంతుడు సర్వం సమకూర్చాడు అని ఉంటుంది. బిగ్ బుక్ లో చూసుకోండి. సమకూరుస్తాడు కాదు, సర్వశక్తివంతుడు అవటం వల్ల మనకు కావాల్సింది ఏదో ఆయన సర్వం సమకూర్చాడు, ఇచ్చేశాడు, ప్యాకేజ్ ఇచ్చేశాడు. అయితే ఆయన నంటి పెట్టుకొని ఆయన పనిని సక్రంగా నిర్వర్తించడం ద్వారా మాత్రమే అది సాధ్యము. ఆయన పని అంటే ఏంటి? నువ్వు సోపానాలు, సాంప్రదాయాలు చేయటం, అది పంచటం, నువ్వు పొందటం, నువ్వు పంచటం. అదే పొందటం, పంచటం అంటే ఏంటి? ఆయన ప్రేమ ప్రవాహానికి నువ్వు ఒక పనిముట్టుగా ఉంటాము. గలగల బారే ఒక సెలయేరులో హాయిగా మధ్యలో పనుకుంటే మన నుంచి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, హాయిగా ఫ్రీగా ఉంటుంది మనకి. అలాగనే ఆయన ప్రేమ ప్రవాహానికి మనము ఒక పనిముట్టు అవుతాము. అది పొందుతుంటాము, మన నెత్తి నుంచి నిలబడి కిందకి వెళ్ళిపోయినట్టు అలాగా ఆయన ప్రవాహానికి మనం పనిముట్టు అవుతాము. వీఆర్ ది ఛానల్ ఆఫ్ గాడ్. మేక్ మీ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ ఛానల్ అని ఉంటది. నీ శాంతికి నన్ను మార్గంగా మలుచు. అది అశాంతి పోయి శాంతి వస్తుంది. సో అది ఇతరులకు పంచుతూ ఉంటాము. అదే ఇది రెండే ప్రోగ్రామ్, మొత్తం రెండే. ఇతరులతో కలిసి పనిచేయటం అంటే స్పాన్సర్తో పనిచేయటం, స్పాన్సర్తో పనిచేయటం, ఫెలోషిప్లో రెగ్యులర్గా మీటింగ్స్ కావడం. ఇది రెండు. ఇతరుల కోసం పనిచేయటం,
స్టిల్ సఫరింగ్ ఆల్కహాలిక్. నీ గుండె ఎప్పుడైతే స్టిల్ సఫరింగ్ ఆల్కహాలిక్ కోసం కొట్టుకుంటూ ఉంటే నువ్వు స్వర్గంలో ఉంటావు, నీ కోసం నువ్వు కొట్టుకుంటే నరకంలో ఉంటావు. కావున కథ చెక్ చేసుకోండి. నేనేమి ఎవరిని నీతి వాక్యాలు ధర్మసూత్రాలు తప్పుడుగా సజెషన్ ఇవ్వటం లెక్చరర్ని చెప్పట్లేదు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, నా సొంత అనుభవం మాత్రమే. ఇప్పుడు నేను ఏం షేర్ చేసినా అది ప్రామాణికం కాదు, నా సొంత అనుభవం మాత్రమే. త్రూ బిగ్ బుక్ ప్రామాణికం, బిగ్ బుక్ చెప్పింది కరెక్ట్. నేను ఎన్నాళ్ళు సోబర్గా ఉంటానో ఎన్నాళ్ళు తాగుతానో నాకేం తెలుసు, నాకే గ్యారెంటీ లేదు. నేను మీకేం హితబోధ చేస్తాను, ఏ నీతి వాక్యాలు చెప్తాను. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, స్ట్రెంత్ అండ్ హోప్. థ్యాంక్ యూ. కొంచెం టైం ఎక్కువైనందుకు ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఆస్క్ మీ. మొహమాట పడొద్దు. ఓవర్ టు స్పీకర్.